హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యాండ్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి. ఆ హ్యాండ్స్ మనము క్రాస్ తీసుకుంటాం కదా, ఆ క్రాస్కి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అంటే ఈ లైనింగ్కి అటాచ్ చేసుకునేటప్పుడు కాబట్టి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఆ క్రాస్ అనేది తీసినాం కదా, అది ఈ లైనింగ్ క్లాత్కి ఈ మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నా కానీ కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, ఎందుకంటే అవి రెండు ఒకే సైడ్కి రాబట్టి. ఇప్పుడు మనకి డాట్ అనేది మనం ఇప్పుడు డాట్స్ క్రాస్ కట్ చేసుకుంటే అది ఫ్రంట్ పార్ట్కి రావాలి కదా, అది ఫ్రంట్ పార్ట్కి రాకుండా బ్యాక్ పార్ట్కి బై మిస్టేక్గా చేసేస్తుంటాం. ఇప్పుడైతే దాన్ని మనం ఎలా అటాచ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే మీకు నేను నీట్గా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మామూలుగా అటాచ్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడైతే మనం పెట్టేసుకున్నాము అటాచ్ చేసి. ఇప్పుడు దాన్ని సేమ్ ఫస్ట్ అంటే నార్మల్గానే ఏ విధంగా అయితే మనం అటాచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా నీట్గా దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా సేమ్ అక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే అక్కడ లైట్ అదే వైట్ కలర్లో చూడండి, అంటే ఈక్వల్గా సేమ్. అంటే దానికి మళ్ళీ అంటే మనం రివర్స్ చేస్తాం కదా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ చూడండి, అంటే అదొక మనము లైనింగ్ అదే పీకో చేస్తే ఎలాగ వస్తుందో అలాగే సేమ్ ఒకే లైన్లో ఉండాలి. ఆ విధంగా చేసుకొని ఇప్పుడు మనం దాన్ని నీట్గా అంటే అంటే అటాచ్ చేస్తామండి దానికి దీనికి. మళ్ళీ దానికి మనం రివర్స్లో తీసుకొని మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ చేసుకుంటామండి. అప్పుడు ఈ బ్లౌజ్ ఉండే పీసులు అవన్నీ లేకుండా అట్టుంటాయి అన్నమాట. ఇప్పుడు లైనింగ్ చేసుకున్నప్పుడు ఇది సిల్క్ శారీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంటే పట్టుకుంటూ తీయాలన్నమాట, అదే స్టిచ్చింగ్ చేయాలి. లేకపోతే అంటే ముడతలుగా అలా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ చూసేటప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా మీరు కస్టమర్స్కి కూడా అంతేమీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు ఏంది ఇలా కుట్టారు అనేది కొంచెం మనకి బ్లేమ్ చేసినట్టు చేస్తారు కదా, కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా కుట్టాలి. అందుకని గట్టిగా చెయ్యి దాని మీద పెట్టేసి ఇలా అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చూడండి, ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ మీరు గమనించినట్టయితే ఇక్కడ డాట్ పెట్టాను సేమ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఆ డాటు కలిపితే మనకి డైమండ్ షేప్లో రావాలన్నమాట. చూడండి, అవి రెండు అటాచ్ అయినట్టు ఉండాలి సేమ్ ఒకే విధంగా. అప్పుడు ఆ విధంగా అయితేనే మనకి పర్ఫెక్ట్గా అంటే వచ్చినట్టు. సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా రెండు డాట్స్ అనేటివి ఇలా ఆపోజిట్ సైడ్ కలిస్తే అప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను సేమ్ అదే విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ అయితే ఏ విధంగా మనం అటాచ్ చేసుకున్నామో సేమ్ సెకండ్ది కూడా అదే విధంగా అటాచ్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్స్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా సేమ్. ఇప్పుడు మనము ఏ పక్క అయితే క్రాస్ తీసుకుంటామో ఆ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కదా, అంటే అప్పుడు డాట్ అందుకే పెట్టుకున్నాము ఫ్రంట్ పార్ట్ కోసమే. ఆ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ క్రాస్ అనేది ఆ ఫ్రంట్ పార్ట్కి వచ్చి హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇదైతే మనం బాగా గమనించాలి. సేమ్ ఇప్పుడు రెండోది అటాచ్ చేసినట్టు ఫస్ట్ ఎట్లా అటాచ్ చేసామో ఇప్పుడు సెకండ్ కూడా సేమ్ అదే విధంగా మనం అటాచ్ చేస్తున్నాం. బ్లౌజ్ అనేది కొన్ని టిప్స్ నేర్చుకుంటే చాలా ఈజీ, కాబట్టి మీరు దీన్ని బాగా గమనించండి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఫ్రంట్ పార్ట్స్ 2 సైడ్స్ ఉంటాయి కదా, వాటిని మనము ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో కూడా అంటే సేమ్ ఈ కలర్లోనే బ్లౌజ్ పెడతాను, మీరు బాగా గమనించి చూడండి. ఇప్పుడు చూడండి,
సేమ్ ఒకే విధంగా మనము ఇక్కడ అటాచ్ చేస్తే అంటే రెండు అంటే ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ లోపలికి వచ్చేస్తే వైట్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది ఇలా వస్తుంది అనమాట. చూడండి, రెండు అటాచ్ అయ్యి ఈ విధంగా వస్తేనే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు దాన్ని అయితే మనము కట్ చేసుకోవాలి. ఆ పార్ట్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది.